అన్ని అంశాలపైన మాట్లాడిండు కేసీఆర్ నిన్న. ఈ అన్ని అంశాలపైన కేసీఆర్ మాట్లాడుతుండని చెప్పి రేవంత్ అన్న కేసీఆర్ తిట్టుడు మొదలుపెట్టిండు. ఇట్లయినా కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడతాడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతున్నటువంటి లుస్కుల గురించి మాట్లాడతాడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నిటిని కూడా కేసీఆర్ ఎత్తి చూపుతాడని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ తిట్టాలని చెప్పి నిన్న రేవంత్ అన్న కేసీఆర్ సభ టైంలోనే కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే రేవంత్ అన్న మాట్లాడి కేసీఆర్ తిట్టిండు. కేసీఆర్ మాట్లాడుతుంటే కొంతమంది పాయింట్లు రాసిచ్చి రేవంత్ అన్నకి ఇచ్చాడట షిట్టి. ఆ షిట్టి చూసి మమ్మల్ని కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అంటుండి నిన్న రేవంత్ అన్న భారీ బహిరంగ సభల కాటారంలో. నిన్న కేసీఆర్ మాట్లాడిన అన్ని అంశాలపైన, నిన్న మిషన్ భగీరథ పైన మాట్లాడిండు, కేసీఆర్ సాగు గురించి మాట్లాడుతూ నేను సావనరా నా కొడుక అని చెప్పిండు కేసీఆర్, ఎలక్ట్రిసిటీ కరెంటు గురించి మాట్లాడిండు, రైతు బంధు గురించి. నిన్న కేసీఆర్ జగిత్యాల సభ పెడుతున్నాడని చెప్పి నిన్న రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో రైతు బంధు రిలీజ్ చేసిండు. అసలు కేసీఆర్ సభ పెట్టకపోతే రేవంత్ అన్న రైతు బంధు రిలీజ్ చేయకపోతుండే. ఖచ్చితంగా కేసీఆర్ రైతు బంధు గురించి మాట్లాడతాడని అనుకొని నిన్న రేవంత్ అన్న రైతు బంధు రిలీజ్ చేసిండు. ఒకవేళ రిలీజ్ చేయకపోతే కేసీఆర్ తిడతాడు కదా ఇంకా. అందుకే నిన్న కేసీఆర్ కూడా అన్నాడు నేను వీడికి వస్తున్నా అని చెప్పి రేవంత్ అక్కడ రైతు బంధు రిలీజ్ చేస్తుండు. మళ్ళీ రైతు బంధు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఏదో వడ్డీలకు వస్తారు కదా ఇంటికి, ₹2 వడ్డీకి రూపాయి వడ్డీకి వస్తారు కదా ఇంటికి, ఈ నెలాఖరు వడ్డీ కట్టాలి ఏమైంది అన్నట్టు నాది కథ. 2 నెలలకోసారి 3 నెలలకోసారి రైతు బంధు పైసలు 9,000 కోట్లు 9 రోజులలో పూర్తి చేసినామని చెప్పి ఇంకా రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటాడు. మరి 9 రోజులలో పూర్తి కాలేగా అన్న, 2 నెలలకో పంటకు 2 నెలలకో పంటకు అది కూడా ఎకరానికే రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక తర్వాత స్కీమ్ల గురించి మాట్లాడిండు, యూరియా బత్తాల గురించి మాట్లాడిండు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడిండు, ఓవర్సీస్ గురించి మాట్లాడిండు, ట్రాక్టర్లు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోసే గతి లేదట కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆ అంశం గురించి మాట్లాడిండు. బీజేపీ కాంగ్రెస్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఏదో కొత్త అంశం పట్టుకొస్తున్నారట, ఆ అంశం గురించి మాట్లాడిండు. బోనస్ అని చెప్పి పంట బోనస్ ఒక బోగస్ అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. హైడ్రా బాధితులు చాలా మంది పోయి కేసీఆర్ని కలిసాడు. కేసీఆర్ కాళ్ళ మీద పడ్డారు, సార్ మేము తట్టుకోలేకపోతున్నాం, హైడ్రా వచ్చిన తర్వాత మా ఇల్లులన్నీ నీలమట్టం అయిపోయినాయి, మా బతుకులాగం అయిపోయినాయి, రేవంత్ రెడ్డి మా కుంభం ముంచిండని చెప్పి చాలా మంది కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ అప్పుడు కూడా అదే మాట అన్నాడట. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్క సంతకంతో హైడ్రాను పీకి పారేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండట. ఇప్పుడు అదే జరగబోతా ఉన్నది. తర్వాత మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరుతోటి రేవంత్ అన్న సుమారు 20-30 వేల ఇండ్లను నేలమట్టం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ అంశాన్ని ముందే గమనించి కేసీఆర్ ఆ మూసీ అయ్యేది కాదు పోయేది కాదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట.